ప్రజావేలు దినపత్రిక సంబంధించి కూడా చూద్దాం. ఇక చూడురి, పార్టీ మారితే ఒక్కొక్కరికి 25 కోట్ల ఆఫర్. బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలనమైన ఆరోపణలు. కేంద్రంలోని అధికార బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ యత్నిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా 7 ఎమ్మెల్యేలకు పార్టీ మారితే ఒక్కొక్కరికి 25 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేసిందని తెలిపారు. ఆప్కు చెందిన మొత్తం 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ త్వరలో అరెస్టు చేస్తామంటూ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఒక ట్వీట్ చేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిగాయి. ఇతర ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. మీరు కూడా మాతో రావచ్చు, 25 కోట్లు ఇస్తాం. ఎన్నికలలో బీజేపీ టికెట్పై పోటీ చేయండి అంటూ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చూసిలా, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూకొని అద్భుతమైన విద్యా వ్యవస్థను తయారు చేసిండు. రియల్లీ ఐ సెల్యూట్, మీరు చాలా గొప్పవాళ్ళు. నేను చెప్తున్నా, అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి మీద బీజేపీ ఎన్ని కుట్రలు చేయాలనో అన్ని కుట్రలు చేస్తూ ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహారం చేసే స్థాయికి దిగజారిపోయిందంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఆలోచించండి.